ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 4వ వాక్యాన్ని మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 4వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఈ దినమున ప్రభు మనతో ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడాలని ఆయన ఉద్దేశించినటువంటి మాటలు ఏమై ఉన్నాయి అని అంటే, ఆయనట మన యొక్క హృదయ వాంఛలన్నిటిని కూడా తీరుస్తూ ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే నా దేవుని బిడ్డలారా, మన హృదయంలో ఎన్నో ఆశలు ఉన్నాయి. మరి ఎన్నో ఆశలు ఉన్నాయి. పిల్లల జీవితాలు మరి బాగుపడాలని, మరి మంచి ఉద్యోగాలు వారు కలిగి ఉండాలని, అలాగే వివాహాలు జరగాలని, చక్కని ఇల్లు కట్టుకోవాలని, నా దేవుని బిడ్డలారా గమనించండి, గర్భఫలం కావాలని, అనారోగ్యము స్వస్థపరచబడాలని, బాగుపడాలని, చేతి పని ఆశీర్వదించబడాలని, ఇట్లాగా ఎన్నో ఆశలు ప్రతి వారికి కూడా ఉన్నాయి. కానీ మన హృదయంలో ఉన్న ప్రతి వాంఛను మనుషులైతే తీర్చలేరు. కానీ బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, పరిచయస్తులు వీరెవ్వరు కూడా మన హృదయంలో ఉన్న వాటిని ఎరిగి ఆ హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆశను నెరవేర్చేటువంటి వారైతే కాదు. కానీ నా దేవుని బిడ్డలారా, నీ ప్రభు, నీ రక్షకుడైనటువంటి ఆయన యేసుక్రీస్తు అనబడుతున్నటువంటి నిజ దేవుని ఆయన నీ హృదయ వాంఛలన్నిటిని కూడా తీరుస్తాను అని ఈ రోజున ప్రకటిస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. అందుకనే ఇక్కడ ఒక వాక్యం అంటూ ఉంది. ఏమంటే, యెహోవాను బట్టి సంతోషించము. నా దేవుని బిడ్డలారా చూడండి, ఆ యెహోవాను బట్టి నువ్వు సంతోషించు, మనుషులను బట్టి సంతోషించుకు. ఈ రోజున ఒకవేళ నిన్ను ఆదరించి ఉండొచ్చేమో, ఈరోజు ఒకవేళ నీకు సహాయం చేసి ఉండొచ్చేమో, కానీ రేపటి దినాన కూడా వాళ్ళు సహాయం చేస్తారు, నిన్ను ఆదరిస్తారు, నీకు తోడుగా ఉంటారని నా దేవుని బిడ్డలారా, మనుషుల మీద అయితే మనం ఎన్నడూ ఆశ అయితే పెట్టుకోగలతండి. ఎందుకనంటే మనుషులు నిన్న నేడు రేపు ఒక్క రీతిగా ఉండేటువంటి మనస్తత్వం అయితే కాదు. వాళ్ళు మారిపోతూ ఉంటారు, వారి యొక్క ఆలోచనలు మారిపోతాయి, వారి యొక్క అభిప్రాయాలు మారిపోతాయి. కానీ మన దేవుడైతే అలా కాదు కదండి. మన దేవుడు, నా దేవుని బిడ్డలారా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు, మార్పు లేనివాడు. హల్లెలూయా. కనుక ఆయనను బట్టి నువ్వు సంతోషించు. నీ సంతోషంలో, నీ దుఃఖములో, నీ కన్నీళ్ళలో, నీ బాధలో, నీ యొక్క ఆనందములో ప్రభువును బట్టియే నువ్వు నడుచుకున్నట్లయితే నా దేవుని బిడ్డలారా, నీ హృదయ వాంఛలన్నిటిని కూడా ఆయన తీరుస్తాడు. కనుక ఈ రోజున ఈ యొక్క వాక్యం ద్వారా నువ్వు తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంగతి ఏమిటంటే, నీవు ఆయన యందు నమ్మిక ఉన్నావు కనుక, ఆయన మీద నువ్వు ఆనుకొని ఉన్నావు కనుక నా దేవుని బిడ్డలారా, ప్రభు నీతో ఒక మాట చెప్పమంటున్నాడు. అదేమిటనంటే, నీ హృదయ వాంఛలను ఆయన తీర్చబోతున్నాడు. హల్లెలూయా. నీ హృదయంలో ఉన్న దుఃఖము, వేదన, శోధన, బాధ, కష్టము అన్నిటినీ చూసిన దేవుడు ఈరోజు నీ యొక్క మాట ప్రకటిస్తున్నాడు. ఏమనంటే, నీ హృదయ వాంఛలను నేను తీరుస్తాను. కనుక నా దేవుని బిడ్డలారా, ఇక నీ కన్నీళ్ళు, నీ యొక్క దుఃఖము సమాప్తమయ్యింది. నీకు సంతోషమైన దినాలు ప్రభు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా, నీకు వందనాలయ్యా. ఉదయ కాలమందునైనా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నిజమే నా ప్రభువా. ఇదిగో నా తండ్రి అయ్యా, మీరు నా ప్రభువా మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు కనుక నీ యందు మేము సంతోషించినప్పుడు నాయన, మీరు మా యొక్క హృదయ వాంఛలను తీరుస్తున్నారని నాయన మీరు సెలవిచ్చారు. నీ బిడ్డలు ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారు, ఎంతమంది అయితే ఈ యొక్క వాక్యమును విని నాయన అయ్యా ఏకీభవించి ప్రార్థనలో పంచుకుని ఉన్నారు. అయ్యా, నీ బిడ్డల యొక్క హృదయ వాంఛలను తీర్చి కన్నీళ్లలో నుంచి, అయ్యా నా తండ్రి శ్రమలో, శోధనలో నుంచి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.